సరే, మనం టైం ఏంది ప్రారంభించుకుందాం. ఆది కాండము 5వ అధ్యాయము 24వ వచనం వరకు మనం చూసుకున్న హనోకు గురించి నిన్న మనం కొద్దిసేపే మాట్లాడుకున్నాం. సో అతడు 365 సంవత్సరాల భూమి మీద బ్రతికి దేవుడితో నడిచి నడిచిన వాడు విశ్వాస పరిపూర్ణతకు చేరిపోయాడు కాబట్టి దేవుడు అతన్ని తీసుకొని వెళ్ళిపోయాడు అనే సంగతిని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో చెప్తున్నాడు. సో అది మనం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంకి వచ్చేటప్పటికి విశ్వాసం నిరీక్షిస్తున్న వాటి యొక్క నిజస్వరూపము అని చెప్తున్నప్పుడు దానికి ఉదాహరణగా హనోకుని తీసుకున్నాడు. హనోకు నిజస్వరూపమును పొందగలిగిన వాడిగా భూమి మీద పరిపూర్ణతకు చేరిపోయాడు. సో హనోకును విశ్వాసమునకు మాదిరిగా తీసుకొచ్చాడు. ఇప్పుడు హనోకు అయిపోయిన తర్వాత 25 నుంచి ఈ 32 వచనాల్లో కూడా మళ్ళీ వంశావళి, ఆదాము వంశావళి కొనసాగుతుంది. సో ఇక్కడ మెతుషెల అనే వ్యక్తి వచ్చాడు. అతడు మళ్ళీ కుమార్తెను అతడు కూడా కన్నాడు. అతడు అంటే పరిశుద్ధ గ్రంథంలో అందరికన్నా ఎక్కువ కాలం బ్రతికిన వాడు ఇతనే. 969 సంవత్సరాలు బ్రతుకుతాడు. అతడు తర్వాత మళ్ళీ లెమెకు అతని కుమారుడు. ఇప్పుడు లెమెకు పుట్టిన వాడే నెక్స్ట్ మనం మళ్ళీ ఆదాము, హేబేలు తర్వాత హనోకు తర్వాత అంటే విశ్వాస విషయంలో అంతటి ప్రాముఖ్యమైన వ్యక్తి నెక్స్ట్ నోవహు. ఈ నోవహు లెమెక్కు పుడతాడు. ఇప్పుడు ఈ నోవహు పుట్టినప్పుడు అతనికి పరిస్థితిని బట్టి పేరు పెట్టబడింది. పరిశుద్ధ గ్రంథంలో ఇంచుమించుగా యూదుల పేర్లన్నీ అంతే. అన్యుల పేర్లేమో వాళ్ళ దేవతలను బట్టి ఉంటాయి. యూదుల పేర్లేమో దేవుడు వాళ్ళని ముంచిన పరిస్థితిని బట్టి, లేదంటే వారు కలుగు చేసిన విడుదలను బట్టి దాన్ని బట్టి పేర్లు పెట్టుకుంటుంటారు. సో లెమెకు కుమారుడు కన్నాడు. భూమిని 29వ వచనంలో అంటున్నాడు, యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయంలోను మన పని విషయంలోను ఇతడు మనకి నెమ్మది కలుగు చేయననుకొని అతనికి నోహు అని పేరు పెట్టిన అన్నాడు. అదే నోహు అంటే అర్థము నెమ్మది అన్నారు. నెమ్మది కలుగు చేయవాడు, నెమ్మది. ఇప్పుడు ఈ సమయం వరకు ప్రజలు ఏ శాపమునైతే పొందారో దాన్ని మర్చిపోలేదు. ఆదాము నుండి కూడా ఈ శాపము నుండి విముక్తి పొందుటకు మనుషుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అందుకే శాపం వాడి మనసులో ఉంది. ఆ శాపమును ఇప్పుడు మళ్ళీ జ్ఞాపకం చేసుకున్నారు. భూమి యెహోవా చేత శపింపబడింది. దానివల్ల ఏమైపోయిందంటే మనుషులకు వాళ్ళ చేతులకు కష్టం వచ్చేసింది. వాళ్ళ పని శ్రమతో కూడిందైంది. ఫలితం అన్నిసార్లు దానికి తగినట్లుగా రావట్లేదు. అయితే నోహు పుట్టినప్పుడు నెమ్మది అని ఎందుకు పేరు పెట్టారు అంటే, లెమెక్కు అతని కుటుంబము అత్యంత కష్టంలో ఉన్నారు. వాళ్ళు ఈ భూమిని సేద్యపరిచి దాని ద్వారా ఫలములు పొందే విషయంలో వాళ్ళు బలహీనలయ్యారు. అది భూమి యొక్క ఉద్దేశం భూమి యొక్క పరిస్థితి కావచ్చు, లేకపోతే వీళ్ళు ఏమంటారంటే దాని విషయంలో నేర్పరి అయిన పనివారు కాకపోవచ్చు, ఏదైనా కావచ్చు. ఏదైనప్పటికీ వాళ్ళు భూమిని సేద్యపరిచే విషయంలో వాళ్ళు శ్రమలో ఉన్నారు. ఇప్పుడు చాలా సార్లు మనం కష్టాల్లో, శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడికి ప్రార్థన చేసి దేవుడు మనల్ని వాటి నుంచి విడిపించినప్పుడు మనము ఆ విడుదల పొందిన సమయంలో ఆ సమయానికి ఒక ప్రత్యేకతను మనం ఇచ్చుకుంటాం. అలాగే ఇక్కడ నోహు పుట్టగానే వాళ్ళకి దేవుడు విడుదల ఇచ్చాడు అనే సంగతి వాళ్ళకి అర్థమైంది. దేని నుండి అంటే ఈ భూమిని పండించే విషయంలో, సేద్యపరిచే విషయంలో అది వాళ్ళకి కష్టమైపోయింది. సో నోహుకి ఎటువంటి సమయంలో నోహు పుట్టాడంటే, అంటే దేవుడు అతన్ని భూమి మీద తీసుకొచ్చాడంటే, అతడు కష్టమందు ఉన్న వారికి నెమ్మది కలుగు చేయవలసిన వాడిగా దేవుడు అతన్ని పుట్టించాడు. ఇప్పుడు ఎందుకు ఇది ముఖ్యం అంటే, ఇది నోహు యొక్క మనసు, దాని యొక్క తత్వమును తెలియజేస్తుంది. ఎటువంటి వాడు నోహు అంటే నెమ్మదస్తుడు, ఈ దేవుని దృష్టిలో నెమ్మదస్తుడు. సో అది ఇప్పుడు దేవుడు ఇచ్చిన జీవితాన్ని జీవించే విషయంలో నెమ్మది కలిగి జీవించేవాడు. బహుశా అందుకే తర్వాత మనం చూసినప్పుడు అధ్యాయంలో ఈ భూమి అంతట్లో ఎవరైనా దేవునికి ఒక నీతిమంతుడు కనబడ్డాడంటే అది నోహు మాత్రమే అయి ఉన్నాడు. ఏదంటే దేవుడు అతన్ని ఏ కారణము చేతైతే సృష్టించాడో ఆ కారణానికి తగినట్లుగా జీవించాడు. ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా దేవుడు సృష్టించినప్పుడు ఒక కారణంతో సృష్టిస్తాడు. ఊరికనే గుడ్డెచ్చేలో పడినట్టు దేవుడు ప్రజలను సృష్టించడం అంటే, ప్రజలు ఉన్నారు కదా, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు కదా, కనేస్తున్నారు కదా, కాబట్టి అలా పుట్టేస్తున్నారు అనే ఒక
అంటే ఆలోచన కలిగి ఉండొచ్చు, లేదా అసలు ఏ ఆలోచన కలిగి ఉండకపోవచ్చు మనకున్న బిజీ జీవితాల్లో. కానీ వాస్తవంగా దేవుడు ఏ ఉద్దేశం లేకుండా ఒక మనిషిని భూమి మీదకి తీసుకురాడు. వాడు ఎంత కిరాతకుడు అవుతాడో తర్వాత, లేకపోతే ఒక కిరాతుడికే పుట్టొచ్చు. అయినప్పటికీ దేవుడికి ఒక ఉద్దేశం ఉంటుంది. ఇప్పుడు ఫరో పుట్టాడు. ఫరో పుట్టినప్పుడు ఫరో కుటుంబం, తల్లిదండ్రులు అందరూ కూడా సంతోషించుంటారు. మా ఆడవాళ్ళు ఏమనుకుంటారు, మేము కన్నాం కొడుకుని అనుకుంటారు. కానీ దేవుడికి అతని పట్ల ఒక ఉద్దేశం ఉంది. ఈ ఫరోని దేవుడు తన ప్రజల విషయంలో ఉపయోగించుకోవడానికి దేవుడు అతన్ని జన్మింపజేశాడు. సో ప్రతి మనిషి యొక్క జీవిత ఆరంభమునకు దేవుని ఉద్దేశం లేకుండా జరగదు. ఇప్పుడు రక్షింపబడిన వారైన ప్రజలు ఈ రోజైనా, లేకపోతే ఇశ్రాయేలీ జనమైనా సరే, మీరు ఇశ్రాయేలీలో బాగా కనబడుతుంది. దేవుడు ప్రతి వారిని కూడా తన ఉద్దేశం చెప్పునే వాళ్ళని పుట్టించాడు. ఇప్పుడు మనమైనా కూడా అసలు దేవుడు మనల్ని ఏ ఉద్దేశంతో పుట్టించాడు అనేది మనం తెలుసుకోవాల్సిన వారు. నోహ తెలుసుకున్నాడు. ఇప్పుడు నోహకి తెలుసుకోలేదు అనుకోండి. అంటే అతనికంటూ ఒక ఉద్దేశం ఉంది, కానీ నోహు అతని చుట్టూ ఉండే ప్రజల్లాగే జీవించడం మొదలు పెట్టాడు అనుకోండి. ఎంతో మంది జలప్రయాణంలో చనిపోయారు. వాళ్ళందరూ కూడా ఎందుకు చనిపోయారంటే దేవుణ్ణి సంతోష పెట్టలేకపోయారు. ఎందుకు వాళ్ళ సృష్టికర్తను వాళ్ళు సంతోష పెట్టలేకపోయారు అంటే, అసలు సృష్టికర్త ఎందుకు వాళ్ళని జన్మింపజేశాడో వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. వాడు ఒకవేళ అర్థం చేసుకోగలిగే అవకాశం వచ్చినా కూడా ఆ అవకాశాన్ని వాళ్ళు విడిచిపెట్టారు, దాన్ని తిరస్కరించారు. కాబట్టి వాళ్ళకి మిగిలిన చాయిస్ ఏంటి అంటే పాపం ఒకటే. పాపంలో వాళ్ళు జీవించాల్సి వచ్చింది, పాపంలో వాళ్ళు జీవిస్తున్నారు. నోహు ఏ ఉద్దేశముతో అయితే దేవుని చేత జన్మింపబడ్డాడో ఆ ఉద్దేశమునకు అతడు నమ్మకంగా జీవించాడు. నెమ్మదిని కలుగు చేసేవాడు అన్నప్పుడు దేవునికి కూడా అటువంటి తత్వం అవసరమై ఉందని. ఎందుకంటే ఈ నెమ్మది అనేది జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక లక్షణం. అది జీవితాన్ని పాడు చేసుకోదు. నెమ్మది అనేది జీవితాన్ని లేకపోతే ఏమంటారంటే నానా విధములైన మార్గముల్లో అది నడిపించుకోవడానికి ఇష్టపడదు. అంటే ఎక్కడ అపరాధం ఉందో దానికి దూరంగా ఉంటది నెమ్మది అనేది. తర్వాత దానికి నెమ్మది అనే తత్వానికి దీనత్వం కూడా దానికి జోడింపబడుతుంది. తర్వాత నెమ్మది కలిగిన వాడు ఎప్పుడు ఆలోచన కలిగిన వాడు, అంటే మంచి ఆలోచన కలిగిన వాడు. దేవునికి ఇష్టమైన లక్షణం ఈ నెమ్మది కలిగి ఉండడం అనేది. సో నోహుకి తాను ఏ కారణము చేతైతే దేవుడు తాను సృష్టించాడో ఆ కారణానికి అతను కట్టుబడి ఉన్నాడు. ఎలా కట్టుబడి ఉన్నాడంటే మళ్ళీ విశ్వాసం ద్వారానే. అతని పిలిపేంటి, దేవుడు అతను ఎందుకు పుట్టించాడు అనేది ఏ ఒక్క మనిషికి కూడా అర్థం కాదు. కానీ దేవుడు పిలుచుకున్నప్పుడు ఎవడైతే స్పందిస్తాడు, అప్పుడు ఆ ఉద్దేశం బట్టి దేవుడు పిలుచుకుంటాడు. మిమ్మల్ని ఒక మంచి తల్లిగా ఉండడానికి మీ బిడ్డలకి దేవుడు పిలుచుకున్నాడు అనుకోండి, లేదంటే ఒక మంచి బోధకుడుగా ఉండడానికి మిమ్మల్ని దేవుడు పిలుచుకున్నాడు అనుకోండి, ఆ ఉద్దేశంతోనే మిమ్మల్ని సృష్టించాడు దేవుడు. ఇప్పుడు దేవుడు సువార్త ద్వారా పిలిచినప్పుడు ఈ ఉద్దేశము మీ పట్ల ఉంది కాబట్టి దాంట్లో నుంచి, లేకపోతే దాని ద్వారానే దేవుడు పిలుస్తాడు. కాబట్టి దానికి మనము పాజిటివ్ గా మనం స్పందిస్తే దేవుడు దేన్నైతే మనలో నెరవేర్చాలనుకున్నాడో దానికి మనం ఒక యోగ్యమైన పాత్రలు అవుతాం. ఇక్కడ నోహు దేవుడు నెరవేర్చాలనుకున్న దానికి యోగ్యమైన పాత్రగా నిలిచాడు. తాను దేవుని యొక్క దాసుడిగా ఉండటానికి అన్ని అర్హతలను విశ్వాసమును బట్టి సంపాదించుకుని దేవుడు ఏ కారణము చేతైతే పుట్టించాడో దాన్ని నిలబెట్టాడు. అందుకు మనం నెక్స్ట్ అధ్యాయంలోకి వెళ్ళేటప్పటికి సాధారణ ప్రజలకు నోహుకి ఎంతో వ్యత్యాసాన్ని మనం చూస్తాం అక్కడ. ఇది ఒక రోజులో నోహు కట్టుకున్న జీవితం కాదు. దేవుడు ఒక ఉద్దేశంతో అతను సృష్టించిన దాన్ని అతను పోషించాడు. ఆ ఉద్దేశాన్ని విశ్వాసమును బట్టి ఏం చేశాడంటే నోహు దాన్ని నిలబెట్టుకుని వృద్ధి చేసుకున్నాడు. ఏ సమయానికి వృద్ధి చేసుకున్నట్టు దేవుడు తన కార్యమును జరిగించవలసిన సమయానికి దాన్ని వృద్ధి చేసుకుని సిద్ధంగా ఉన్నాడు. ఆ కాలం ఎప్పుడు వస్తుందో నోహుకు తెలియదు. కానీ తన మటుకు దేవునికి నమ్మకంగా ఉండటం వల్ల దేవుడు ఒక సమయాన్ని ఎంచుకునే టైంకి ఇతడు సిద్ధపడి ఉన్నాడు. అలాగూ తన విశ్వాసాన్ని వృద్ధి చేసుకుంటూ వచ్చాడు నోహు. అందుకే హెబ్రీ పత్రికలో నోహు గురించి రాసి ఒకటే ఉంటది వచనం, 7వ వచనం ఒకటే, విశ్వాసమును బట్టి అంటాడు. ఇది వరకు జరగని సంగతులను చూచిన వాడే. ఇది విశ్వాసమును బట్టి, అంతేకాని ఇంకొక దాన్ని బట్టి కాదు. ఇప్పుడు విశ్వాసమును బట్టి అనగానే ఈ విశ్వాసం అతనికి ఎలా కలిగింది అంటే వినుట వల్ల విశ్వాసం.
వినుట వల్ల తప్ప వేరే అవకాశం లేదు విశ్వాసం. అయితే ఇప్పుడు మరి నోహు ఏమన్నాడు? ఈ రోజు మనం అంటే సువార్తలు ఉన్నారు, సువార్త వింటున్నాం. నోహు ఏమనంటే దేవుని వల్ల ప్రకటింపబడిన వార్తను విన్నాడు, దేవుని పిలుపుని విన్నాడు, దేవుడి యొక్క కోరికను విన్నాడు. దేవుడు పరిశుద్ధంగా జీవించు అని ఎలాగైతే మనుషుల్ని కోరుతున్నాడో ఆ కోరికను అతను విని దానికి కట్టుబడ్డాడు. కాబట్టి దేవుడు కోరిన సమయానికి అతను సిద్ధపడిపోయాడు. ఇప్పుడు ఈ నోహు జన్మించాడు. ఈ నోహు వీళ్ళకి జన్మించినప్పుడు అతడు ఇంకా లెమెక్కు తర్వాత ఇంకో కొన్ని సంవత్సరాలు బ్రతికి కుమారులను కుమార్తెలను కనేసి తను చనిపోవడం జరిగింది. నోహు 500 ఏండ్లు గలవాడై షేమును, హామును, యాఫేతును కరెను. ఇప్పుడు నోహుకి 500 సంవత్సరాల వయస్సు వచ్చింది. 3 కుమారులు ఉన్నారు. ఇది నోహు యొక్క జీవితం. ఇక్కడ వరకు మనకి నోహు గురించి ఏమీ తెలియదు అనుకుంటాం వాస్తవంగా. ఎందుకంటే 6వ అధ్యాయంలో దేవుడు ఏమంటాడంటే ఈ నోహుని ఎలాగైతే ఆయన చూచాడన్నది అక్కడ బయలుపరుస్తాడు. కానీ 6వ అధ్యాయంలో దేవుడు నోహు గురించి చెప్పక ముందే నోహు ఆ స్థితికి చేరిపోయాడు. ఆ స్థితికి చేరాడు కాబట్టి 6వ అధ్యాయంలో దాన్ని బయలుపరిచాడు దేవుడు. అంటే ఈ 500 సంవత్సరాల జీవితంలో నోహు ఈ నెమ్మది గల స్వభావమును దేవుని వల్ల పొందినవాడై దేవునికి నమ్మకమైన జీవితాన్ని విశ్వాసం బట్టి జీవించేశాడు. సో ఇలాగ అతడు 500 సంవత్సరాలు జీవిస్తున్నప్పుడు మరో ప్రక్క లోకము దేవుణ్ణి నిరాకరిస్తూ, దేవుణ్ణి అసహించుకుంటూ, దేవుణ్ణి విడిచిపెట్టి, దేవునికి అయిష్టమైన పనులు చేస్తూ రకరకాల జీవితాలను పాపాలతో వాళ్ళు జీవిస్తున్నారు. ఒక పక్కన లోకములో పాపం యొక్క తీవ్రత పెరిగిపోతుంది. ఇంకొక ప్రక్కన నోహు దేవుడు ఏ ఉద్దేశముతో అయితే అతన్ని జన్మింపజేశాడో విశ్వాసమును బట్టి ఆ విషయములో అతను వృద్ధి చెందడం మొదలుపెట్టాడు. చూడండి ఎంత వ్యత్యాసం. ఒకళ్ళేమో దేవుని కొరకు ఎదుగుతున్నాడు, మిగిలిన జనాంగం అంతా కూడా పాపము కొరకు ఎదుగుతున్నారు, పాపములో ఎదుగుతున్నారు. ఇప్పుడు ఇలాంటి 2 జనాంగాలు ఒకే చోట ఉండడం సాధ్యమా అంటే మరి ఈ భూమి మీద విశ్వసించుచున్న వారిని ఉన్నంత కాలము ఇది సాధ్యమవుతుంది. అందుకే దేవుడు పాపుల్లో నుండి ప్రజలను పిలుచుకుంటున్నాడు. ప్రభు అన్నాడు కదా, నేను నీతిమంతులను పిలుచుటకి రాలేదు, పాపులను పిలువగోరి వచ్చింది అన్నాడు. వాడని పిలుచుటకే వచ్చాడు. సో ఇలా ఎటువంటి సమాజంలో మనం జీవిస్తున్నాము అంటే మనకు అనుకూలమైన సమాజంలో మనం జీవించట్లేదు, లేకపోతే మనము పరిశుద్ధత యందు మనకు నచ్చినట్టుగా చేసుకునే సమాజంలో మనం జీవించట్లేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒక వ్యతిరేకతను ఎదుర్కొనే సమాజంలోనే మనం జీవిస్తున్నాం. అందుకే మన చుట్టూ ఉన్న సమాజము జీవిస్తున్న జీవితం కన్నా కూడా చెడ్డ జీవితాన్ని జీవిస్తుంది. ఆ సమాజము ఎప్పుడు కూడా మనల్ని కూడా వాళ్ళలో కలుపుకోవాలనుకుంటుంది. ఒక పోరాటమును మనలోంచి సృష్టిస్తుంది. మనము బలవంతముగా పోరాడే పరిస్థితిని తీసుకొస్తుంది ఆ సమాజం. ఇప్పుడు ఏదైతే దేవునికి ఇష్టం లేదో అది మనం చేయమంటది. ఎందుకంటే వాళ్ళు అది లేకపోతే సమాజంలో ఉన్న వాళ్ళు అదే చేస్తూ ఉంటారు. దీనివల్ల మనం శోధింపబడతామంటే శోధింపబడతాం, శ్రమ పెట్టబడతామంటే శ్రమ పట్టుబెడతాం. నోహు ఇవన్నీ ఎదుర్కొన్నాడు. ఇవన్నీ ఎదుర్కొని తన మటుకు దేవుని పిలుపు కట్టుబడి ఉన్నాడు. ఎందుకంటే దేని కొరకైతే అతను నిరీక్షిస్తున్నాడో విశ్వాసమును బట్టి దాని నిజస్వరూపమును అతను చూడగలిగాడు. అంటే దేవునికి నేను నమ్మకంగా ఆయన అనుగ్రహించిన విశ్వాసం బట్టి నేను జీవించగలిగితే చివరికి నేను ఇందులోంచి బయటపడి ఎక్కడికైతే నేను చేరాలో అక్కడ చేరిపోతాను. ఆ నమ్మకాన్ని అతను 500 సంవత్సరాలు కొనసాగించాడు. ఎందుకంటే మనసులో ఒక చోట అతనికి దేవుడు ఒక నమ్మకాన్ని కలుగు చేశాడు. ఏంటి అంటే నువ్వు దీని అంతటి నుండి విడిపింపబడతావు. విశ్వాసము అందుకే మరి అదృశ్యమైన వాటిని చూచుటకు విశ్వాసం అనేది రుజువైంది ఉన్నాడు. అది నేను వీటన్నిటిలోంచి నేను తప్పిపట్టం ఏంటి అనుకుంటా, అది నేను ఎక్కడ చూస్తాను, అది జరగట్లేదు కదా అనుకుంటే అది విశ్వాసము కలిగి ఉంటే నువ్వు విడిపింపబడతావు దీని అన్నిటిలోంచి అనడానికి అది రుజువు అయిపోయింది. సో ఇప్పుడు నోహు కంటికి కనబడే రుజువుతో జీవిస్తున్నాడు, కానీ హృదయమును తాకే రుజువుతో జీవిస్తున్నాడు. కంటికి అయితే కనబట్ల, ఎందుకంటే చుట్టూ వాళ్ళు ఎలా పడితే అలా ఉన్నారు. కానీ హృదయమును తాకే రుజువు ఉందా అంటే అది విశ్వాసమును బట్టి అతను పొందుతున్నాడు. సో ఎప్పటికైనా ఇటువంటి పరిస్థితుల్లోంచి నేను విడిపింపబడతాను, నేను తప్పింపబడతాను. ఇది దేవుని మాట కాబట్టి, ఇది విశ్వాసం వల్ల కలిగింది కాబట్టి. సో ఇప్పుడు నోహు ఆ విశ్వాసం పట్టు కూర్చున్నాడు. తన జీవితాన్ని జీవిస్తున్నాడు. తన కొడుకులు ఉన్నారు, కుటుంబం ఉంది, భార్య ఉంది, వీళ్ళందరూ ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా వీళ్ళనందరినీ కూడా నడిపించుకుంటూ విశ్వాసమును మేరకుండా అతడి జీవితాన్ని సాగించాడు. అందుకు 6వ అధ్యాయంకి వచ్చేటప్పటికి దేవుడు ఇష్టుడైపోయాడు నోహు విషయంలో.
చూడండి, హనోకు విషయంలో దేవుడు ఇష్టడైతే ఏం చేశాడు? దేవుడు హనోకు తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు నోహను కూడా అంతే ఇష్టపడ్డాడు. మరి నోహను తీసుకెళ్ళిపోవచ్చు కదా అంటే లేదు. నోహని ఒక కారణమునకు జన్మింపజేశాడు. ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి పరిశుద్ధ గ్రంథం. హనోకు మరణము చూడకుండా వెళ్ళిపోయాడు. అబ్బో, చాలా గొప్ప సంగతి, చిన్న సంగతి కాదు. కానీ నోహు జీవితం దగ్గరికి వచ్చేటప్పటికి హనోక్కి ఎటువంటి ఏ రీతిగా తీసిపారేలేని జీవితం అవుతుంది. అదేంటంటే ఇప్పుడు ఒక కారణము కొరకు ఇతను జన్మింపబడ్డాడు. అంటే దేవుడు అతనికి ఆ నెమ్మదననే లక్షణాన్ని ఇచ్చినప్పుడు విశ్వాసముకు అతడు లోబడేటట్లుగా ఆ లక్షణాన్ని నోహు వాడుకున్నాడు. దేవుడు పిలవగానే స్పందించాడు. దేవుడికి విధేయుడయ్యాడు. దేవుడు కొరకు జీవించాడు. ఇప్పుడు నోహు పరిపూర్ణతకు వచ్చేసాడు కాబట్టి దేని విషయంలో? దేవుణ్ణి ఇష్టపెట్టే విషయంలో పరిపూర్ణతకు వచ్చేసాడు కాబట్టి ఈ పరిపూర్ణత యందు దేవుడు కార్యము చేయాలి. ఎటువంటి కార్యం అంటే నీతిమంతుడు రక్షింపబడాలి, అనీతిమంతుడు శిక్షింపబడాలి. ఆ కార్యమునకు నాంది పలకడానికి నోహు యొక్క పరిపూర్ణత అవసరమైంది. ఆ నోహు యొక్క విశ్వాస పరిపూర్ణతయే ఆ రోజు ఆ తీర్పుకి కారణమైంది. నోహు ఆ పరిపూర్ణతకు రానంత వరకు దేవుడు ఆ తీర్పు ఇచ్చేవాడు కాదు. ఇది ఎంత గొప్ప సంగతి! ఎందుకు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో వీళ్ళందరి గురించి రాసుకొస్తూ ఇక్కడ నోహు గురించి కూడా చెప్తాడు అంటే, మన జీవితంలో విశ్వాసం యొక్క పరిపూర్ణతకు మనం చేరుతున్నప్పుడు దేవుడు మనకు కార్యాలు చేస్తుంటాడు. ఆ పరిపూర్ణతకు రానంత వరకు మన ప్రార్థనలు ఎప్పుడూ కూడా బలహీనంగానే ఉంటాయి. మన విశ్వాసం ఎప్పుడూ కూడా ఇది 2 పడవలు అడిగేసినట్టు ఉంటుంది. విశ్వాస పరిపూర్ణతకు మనం చేరినప్పుడు మన జీవితంలో ఎన్నో పరిస్థితులు ఉంటాయి. అంటే సమయానుసారంగా వస్తూ ఉంటాయి. వాటిని మనం దాటాలి అన్నప్పుడు మన స్వప్రయత్నంతో చేసేసుకోవచ్చు. ఏదో ఒక రిజల్ట్ వస్తుంది దాన్ని. కానీ పిలువబడిన వారిగా మనకు బాధ్యత ఉంది. ఏంటంటే దేవుడు ఏ ఉద్దేశంతో అయితే పిలిచాడో దానిని విశ్వాసం బట్టి నెరవేర్చవలసిన వారమే ఉంది. ఇప్పుడు ఈ పరిస్థితులను నా స్వశక్తితో నేను నెరవేర్చుకోవడం వల్ల దేవుడు నా యందు ఉంచిన నమ్మకత్వం నెరవేరుతా, లేక దేవునికి ఇష్టమైనట్లుగా నేను నడుచుకుని ఆయనకి ఎటువంటి పరిణామం కలగాలో దానికి నేను కారణమైతే అది దేవునికి ఇష్టమైన సంగతి అవుతా అనేది ఆలోచన చేసుకునేటట్లుగా మనం జీవించాలి. ఇప్పుడు ప్రతి పరిస్థితికి కూడా దాన్ని జయించడానికి కావలసినంత విశ్వాసం అనేది ఒకటి ఉంటది. ఆ పరిస్థితిని మనం చేరినప్పుడు దానికి సరిపడిన విశ్వాసం అంటే పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నప్పుడు దేవుడు అక్కడ కార్యం చేసేస్తాడు. ఎందుకంటే అది చేయకుండా ఉండడానికి ఆయనకు ఆటంకం ఏమి లేదు. ఇంకా ఎందుకు చాలా సార్లు మనకు దేవుడు సహాయం చేయడు, లేదంటే మనం అడిగినా కూడా కొన్నిసార్లు కార్యము నెరవేరదు, లేకపోతే కొన్నిసార్లు మనం దేవుని యొక్క సహాయమును పొందనట్లుగా ఉంటామంటే విశ్వాసం అనేది ఎక్కడో ఇంకా లోపిస్తుంది. ఆ విశ్వాస పరిపూర్ణతకు మనం ఇంకా రాలేదని అర్థం. అప్పుడు వెంటనే మన విశ్వాసం వృద్ధి చేసుకునే క్రమంలోకి రావాలి. మళ్ళీ ఆ వృద్ధి చేసుకునే క్రమంలోకి వచ్చి ఆ పరిస్థితికి సరిపడిన విశ్వాసం మనం సంపాదించుకున్నప్పుడు ఇక దేవుడు అడ్డు చెప్పడం. ఆయన ఏదైతే చేస్తే మనం సంతోషిస్తాము, ఆయన మహిమపొందుతాడు, అది చేస్తాడు. నోహు ఆ స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు అవసరము నోహుకు ఉంది. ఎందుకు? ఈ పాపిష్టి జ్ఞానం నుంచి అతను బయటపడాలి. లోతు చూడండి ఎంత శ్రమ పడ్డాడో ఆ ప్రాంతంలో. అటువంటి జనం సొదొమ గొమొర్రాలో ఉన్న జనం వల్ల పేతురు అదే అంటాడు, శ్రమపడు. లోతు విపరీతమైన శ్రమకు లోనే, కానీ తన యందు భయభక్తులు గల వారి తన బిడ్డలను దేవుడు ఎలా కాపాడుకోవాలని తెలుసు అంటాడు. అదే లోతు అక్కడ. సో ఖచ్చితంగా మనం తీసుకున్న ఈ రోజు ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి ఎంతో కొంత భయపడి జీవించాల్సిన పరిస్థితే మన దేశంలో ఉన్న పరిస్థితి. ఇంకా ఇది కొంతకాలం సాగింది అనుకోండి, ఇంకా భయం కలుగుద్ది. ఇప్పటికే కొంతమంది ఆ భయానికి అంటే లోనైపోయి వాళ్ళ యొక్క ఐడెంటిటీని మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. క్రైస్తవులు సైతం వాళ్ళ గుర్తింపుని మార్చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే వాళ్ళ పని రీతిని, వాళ్ళు చేసే పనులను ఇంకొక రీతిగా నడిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈ భయాన్ని కూడా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. మరి అలాంటప్పుడు 500 సంవత్సరాలు నోహు జీవించిన కాలంలో ఈ మనుషులందరూ ఇంత భయంకరంగా తయారైతే ఎటువంటి భయంలో జీవించుంటాడు నోహు? అంటే ఈ పాపము తనకు సోకకుండా ఉండే భయం, ఎక్కడ సోకేస్తుందా అన్న భయం. ఈ పాపం వల్ల ఒకవేళ దేవుణ్ణి నేను తృప్తిపరచలేనేమో, దేవుని దుఃఖ పెడతానేమో అన్న భయం. లోతు అదే భయంతో జీవించాడు. తను చంపేస్తుంది పాపం లోతు భయపడలేదు. ఇప్పుడు విశ్వాసంలో ఉన్న ఈ బలమైన వాళ్ళు ఎప్పుడూ కూడా మరణం విషయంలో భయపడరు.
ఎక్కడ అపరాధం చేసేస్తామని భయపడతాడు. ఇప్పుడు అందుకే ఇది జ్ఞాపకం చేసుకుంటూ మాట్లాడితే మన ఎందుకు పౌలు అందుకే రాడు, మీ సొంత రక్షణను భయముతో వణుకుతో మీరు కొనసాగించిన అందుకే. సో నోహు ఇలాంటి పరిస్థితుల్లో నోహకు అవసరం ఉంది, నోహకు కూడా విడుదల అవసరం ఉంది, దేవునికి కూడా ఈ పాపమును నశింపజేయవలసిన అవసరం ఏర్పడింది. అందుకు 500 సంవత్సరాల సమయము నోహకు పడితే దేవుడు 500 సంవత్సరాలు కనిపెట్టాడు. అదిగోండి దేవుడు ఎంత గొప్ప మరి మనసు కలిగిన వాడు. ఆయన యొక్క సహనము, ఓర్పు, దాని దీర్ఘశాంతం అంటాడు అందుకే పౌలు. ఎందుకు అంటే 500 సంవత్సరాలు దేవుడు కనిపెట్టడానికి ఇష్టపడ్డాడు. ఒక మనుష్యుడు ఆయనను పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలి, ఆయన కోరిన దాన్ని జరిగించాలి, ఆయన ఇష్టం జరిగించాలి. ఎందుకంటే మనుషుడు చెడిపోతున్నాడు తప్ప ఎవడు బాగుపడలేదు. మనుషుని పిలుస్తున్నా వాడు తిరగట్లేదు దేవుని వైపు. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న నోహని 6వ అధ్యాయంలో దేవుడు పిలుచుకుంటాడు. దేనికి అంటే మరొక ఉత్తమమైన కార్యాన్ని పిలుచుకుంటాడు దేవుడు. ఇది చిన్న విషయం కాదు ఇది. ఎందుకంటే ఇది విశ్వాసము లేకపోతే నోహ ఈ పని చేయలేడు. చిన్న అంటే ఒక తుఫానికే శిష్యులు బెదిరిపోయారు పడవలో ఉండి. యేసు ప్రభు ఆ పడవ అడుగు భాగాన్ని పడుకుంటున్నట్టుగా ఉన్నప్పుడు పరిగెత్తుకెళ్ళి మేము నశించిపోయేటట్టున్నాం, నీకు అసలు చింత లేదా అంటారు వెళ్ళి. ఆ తుఫాన్కే తుఫానులో అది భయం కలిగించే తుఫానే. కానీ నోహుతో ప్రయాణం చేసిన 150 రోజులతో పోల్చుకుంటే దాని యొక్క ఏమంటారు ఈ సైజ్ ఎంత, లేదా దాని యొక్క ఎఫెక్ట్ ఎంత. ఇప్పుడు నోహు చాలా ముఖ్యమైన పనికి పిలువబడబోచున్నాడు. ఎందుకు చెప్తున్నారంటే ఇది మన జీవితంలో దేవుడు మనల్ని ఏ ముఖ్యమైన పనికి పిలుస్తాడో మనకు తెలియదు, కానీ పిలుస్తాడు. ఇది తెలియకే క్రైస్తవులు జీవించేస్తారు, ఇలాగే జీవించి చచ్చిపోతున్నారు. అంటే వాళ్ళ కాలం అయిపోతుంది, పోతున్నారు, కానీ దేవుని కొరకు ఏం సాధించట్లేదు. ఆయన దేని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు, దేని కొరకు పిలుచుకున్నాడు అనే దాన్ని వదిలేసిపోతున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, మన క్రైస్తవులుగా చర్చికి వెళ్తున్నామా లేదా కొన్ని సంగతులను వాళ్ళు నెరవేరుస్తున్నారు. కానీ దేవుని కొరకు ప్రత్యేకముగా దాసుడిగాను దాసురాండ్రుగాను ఉండుటకు వాళ్ళు ఆలోచన చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే అటువంటి విశ్వాసమును వాళ్ళు పొందలేకపోతున్నారు. సాధారణ క్రైస్తవులుగా జీవిస్తే అందులో గొప్పతనమే ఉంది. అసాధారణ క్రైస్తవులుగా జీవిస్తేనే దేవుడు పిలుపుకి మనం న్యాయం చేయగలం. నువ్వు యవనస్తురాలువా, యవనుడువా, లేదంటే వృద్ధాప్యంలో ఉన్న స్త్రీ పురుషుడువా, లేకపోతే నీకు ఇప్పుడే పెళ్ళి అయ్యి నీకేమో భార్య ఉండి రేపు ఒక 2 చిన్నపిల్లలు ఉన్నారు, ఇది ఏమి సంబంధం లేదు. మనం సిద్ధపడిపోతే దేవుడు దానికి పిలిచేస్తాడు. దేవుడు మనల్ని ఇలా పిలుస్తాడు అనే సంగతి కూడా మనకు అర్థం కావాలి. ఏదో ఇదేదో ఒక తంతులాగా వెళ్ళిపోతున్నాం అనుకోండి. ఇది దీంట్లో ఏంటంటే పస ఉండదు ఈ క్రైస్తవ జీవితంలో. నోహు జీవితంలో చూడండి, అసలు అందులో ఎంతటి ప్రభావం ఉందో ఆ జీవితంలో. ఇంకా గొప్ప ప్రభావాన్ని తీసుకొస్తాడు ఇప్పుడు దేవుడు అతని నుంచి. ఆ నోహుకు తెలుసా ఈ పనికి దేవుడు పిలుస్తాడని. కానీ దేవుని కొరకు జీవించడంలో ఆయన నమ్మకంగా ఉండడంలోనే తన మనసు పెట్టుకున్నాడు. దేవుడు దేనికి పిలుచుకుంటే, దేనికి ఏర్పరచుకుంటే దానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ స్థాయికి వచ్చేసిన తర్వాత దేవుడు మనకి ఏది అప్పగిస్తాడో మనం ఊహించలేం. అరే నన్నే ఉపయోగించుకుంటాడు దేవుడు అనుకునే స్థాయిలో కొంతమంది ఉంటారు. భూ సంబంధమైన పరిస్థితులను బట్టి దేవుడు ఎంచుకోడు. అలా అయితే చేపలు పట్టుకున్న వాళ్ళు సువార్తికులు ఎందుకు అవుతారు, పెద్ద అపోస్తులు ఎందుకు అవుతారు? అరే నన్ను ఎవడో లెక్క చేయడు, మా ఇంట్లో వాళ్ళే లెక్క చేయరు, లేకపోతే నాకు ఓపిక లేదు, లేకపోతే నా దగ్గర ఖర్చు పెట్టడానికి డబ్బులు లేవు, నేను మాట్లాడితే పైకి కిందకి తిరగలేని ఊళ్ళు, ఇలా అనుకునే వాళ్ళందరూ కూడా విశ్వాసము పరిపూర్ణము కాకుండా వాళ్ళ యొక్క భూ సంబంధమైన స్థితిని వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు, అంటే దాన్ని పోషిస్తూ ఉంటారు. వాటన్నిటినీ పక్కన పెట్టే మన విశ్వాసం బట్టి దేవుని గురించి ఆలోచన చేస్తూ దేవునికి ఉపయోగకరంగా ఉండేటట్టుంటే ఏ రోజు మనల్ని దేవుడు లేపి ఏ విషయంలో నిలబెడతాడో మనకు తెలియదు, కానీ నిలబెట్టేస్తాడు. అలా నిలబెట్టినప్పుడు అసలు మన దేవుడు వాళ్ళ ఆ మార్గంలో మనం ఉంటే ఒక లోతు గాని ఒక నోహు గాని ఎలాగైతే నిరీక్షణ ద్వారా బయటపడ్డారో, నిరీక్షణ ద్వారా వాళ్ళు హెచ్చింపబడ్డారో, అలాగే మనం కూడా నిరీక్షణ ద్వారా హెచ్చింపబడిపోతాం. ఈ విశ్వాసంలో మళ్ళీ బలం పెడతాడు దేవుడు, అంటే కాన్ఫిడెన్స్ పెడతాడు. వాగ్దానము ఎంత గొప్పది అంటే అంతటి బలమైన వాక్కును మనలో పెడతాడు. మనం దేవుణ్ణి అనుమానించవలసిన అవసరం లేదు అనే ధైర్యాన్ని మనలో ఏర్పాటు చేస్తాడు. ఇది 1-2 రోజులు రాదు, జీవితంలో కొంతకాలం మనం జీవించేసి ఉండాలి.
ఈ విశ్వాసంలో ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అంటే మన ఆయుష్ని బట్టి చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళంటే 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు జీవించారు. కానీ మనం 80 మహా అయితే 90. ఈ జీవితకాల విషయంలో కనీసం ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఈ ఈ ఈ విశ్వాసంలో మనం దేవుడు కోరిన పరిపూర్ణతకు మనం చేరిపోయి ఉన్నాం. అప్పుడు దేవుడు కొత్త అధ్యాయాన్ని తెరుస్తాడు మన జీవితంలో. ఇప్పుడు దీని కొరకు మనం బ్రతుకుతున్నాం క్రైస్తవులుగా. దేని కొరకు బ్రతుకుతున్నట్టు అంటే పరలోకం ఎలాగ ఉంటది, పరలోకం కోసం మనం బ్రతుకుతాం. కానీ భూమి మీద మరి ఆయన నామాన్ని మనం ఎలాగా ఆ మన యొక్క భుజాల మీద వేసుకుని తిరుగుతాం. ఒక ప్రత్యేకత ఉండాలి. నోహగా ప్రత్యేకతనిచ్చాడు. 6వ అధ్యాయంకి వచ్చేటప్పటికి అంటున్నాడు, నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు. చూడండి ఇక్కడ నరులు అంటున్నాడు. ఇప్పుడు ఆదాముకి అవ్వలు వాళ్ళిద్దరు సృష్టించిన తర్వాత వాళ్ళకి నరులు అని పేరు పెట్టాడు. అదే నరుడు ఏమయ్యాడు? పాపం చేసిన తర్వాత నరుడిగానే ఉన్నాడు. ఇక్కడ సీక్వెన్స్ కూడా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో మూలని అంటే 1 లేక 2 అబద్ధపు బోధలు వచ్చేసింది ఇందులో నుంచి. ఆదాము అవ్వలు నరులు అయినప్పుడు వాళ్ళు పడిపోయిన తర్వాత వాళ్ళు ఎవరు? పాపంలో ఉన్నప్పుడు నరులే. ఆ నరుని యొక్క ఆ నామంలో మార్పు రాలేదు. ఇప్పుడు నరులు భూమి మీద విస్తరించడం జరిగింది. అంటే ఎవరు విస్తరిస్తున్నారంటే పాపము చేయుచున్న వారు విస్తరిస్తున్నారు. ఇప్పుడు మనం ఏనోషును చూసాం 4వ అధ్యాయం చివరిలో. అతడు పుట్టిన తర్వాత యెహోవా నామమును ప్రార్థన చేయడం అనేది ప్రారంభమైంది. అతడు నరుడే, కానీ అతను పుట్టిన సమయం నుండి ప్రజలు ఎప్పుడైతే ప్రార్థన చేయడం మొదలుపెట్టారో వాళ్ళ పాపాన్ని జయించడం మొదలుపెట్టారు. ఎందుకు? ఎవరికి ప్రార్థన చేశారు? యెహోవాకి. యెహోవాకు ఏ విషయంలో ప్రార్థన చేస్తారు? విడుదల విషయంలో ప్రార్థన చేస్తారు, సహాయం విషయంలో ప్రార్థన చేస్తారు. ఇప్పుడు దేవుడు నువ్వు సహాయం అడిగినప్పుడు దేవుడు చేయడానికి ఇష్టపడతాడు. కానీ ఒకవేళ మనలో పాపం ఉందనుకోండి, దాన్ని తీసేసి సహాయం చేస్తాడు. దేవుడి లాజిక్ అంతే. సో ఇప్పుడు ఒకవేళ వీళ్ళు నరులుగా వీళ్ళ అపరాధం ఉన్నప్పుడు దేవుడు ఏం చేయడు? విశ్వాసం బట్టి వాళ్ళు నీతిమంతులుగా చేసి అప్పుడు సహాయం చేసేవాడు. అప్పుడు వాళ్ళు విశ్వాసులు అయ్యారు. అందుకే మనకి వాక్యంలో కూడా విశ్వాసమును బట్టి నోవని, విశ్వాసం బట్టి అబ్రహాం అని ఇలా ఇలా ఎందుకు చెప్పుకొచ్చాడంటే వాళ్ళు నరుడైనప్పటికీ నరుని యొక్క సహజత్వాన్ని, పాప సహజత్వాన్ని విడిచిపెట్టినవాడు, పాప విధానాన్ని విడిచిపెట్టి విశ్వాసంలోకి వచ్చేసిన వాడు. ఇప్పుడు ఇక్కడ నరులు అని సంబోధిస్తున్నప్పుడు పాపముతో ఉన్నవారు అని అర్థం. సో ఈ పాపముతో ఉన్నవారు ఏం చేస్తున్నారు? వీళ్ళు వాళ్ళ కుమార్తెలు కొడుకులు పుట్టలేదా అంటే ఇక్కడ సందర్భం అది కాదు. అంటే ఏది ప్రధానంగా అపవాది ఇక్కడ వాడుకున్నాడు అంటే కుమార్తెలను వాడుకున్నాడు. అందుకు అది తీసుకున్నాడు. తర్వాత నెఫిలింని చూస్తాం. అంటే వాళ్ళ కుమారులు కూడా పుట్టారని అర్థం. కుమారులు పుట్టకుండా లేరు. సో నరులకి కుమారులు పుట్టినప్పుడు ఇప్పుడు ఏమైంది? దేవుని కుమారులు. ఇప్పుడు నోహు ఎవరు? నరుని కుమారుడా, దేవుని కుమారుడా? ఇప్పుడు నోహును మనము ఎలా గుర్తిస్తున్నాం వాక్యంలో అంటే విశ్వాసం బట్టే గుర్తిస్తున్నాం. కనుక నోహు ఎవరు అంటే దేవుని కుమారుడు, నరుని కుమారుడు కాలేడు. ఇప్పుడు మీరున్నారు, మీరు నరుని కుమారుడు అంటే మనిషికి పుట్టినాడు, మనిషికి పుట్టినోడే మనం అంతా కూడా. కానీ ఇప్పుడు ఎవరికి చెందిన వారు అంటే దేవునికి చెందినవారు, రక్షింపడ్డాం కాబట్టి. ఇప్పుడు మనం దేవుని కుమారులు కుమార్తెలు అవుతామా, నరుని కుమారులు కుమార్తెలు అవుతామా? ఆలోచించి. నరులు ఎవరంటే బయట ఉన్నవాళ్ళు, అన్యులందరూ కూడా నరులు. ఎందుకంటే నరుని యొక్క స్వభావం, ఆదాము ఏ పాపం అయితే స్వతంత్రించుకున్నాడు ఆ స్వభావంతో ఉన్నవాళ్ళు. దేవునికి చెందిన వాళ్ళందరూ దాన్ని యొక్క ప్రభావమును విడిచిపెట్టి, పాప ప్రభావాన్ని విడిచిపెట్టి దేవునిలోకి వచ్చేసిన వాళ్ళు. వీళ్ళు దేవుని కుమారులు. సో ఇప్పుడు దేవుని కుమారులు ఏం చేశారు? వీళ్ళు మరి దేవుని కుమారులైనా కూడా ఇప్పుడు సంగతి జరుగుతుంది. అపవాది ఎవరిని పట్టుకున్నాడంటే నరుని యొక్క కుమార్తెను పట్టుకున్నాడు. నరుని యొక్క కుమార్తెను పట్టుకున్నాడు, దేవుని కుమార్తెనే పట్టుకోవచ్చు కదా. అంటే నరులలో పాపం ఉన్నప్పుడు నీతి, నియమము, నిబంధన వాళ్ళకి అనవసరం. వాళ్ళు ఏ వేషమైనా వేస్తారు, ఎలాగైనా ప్రవర్తిస్తారు. ఇప్పుడు నరుల కుమార్తెల్లోకి దూరాడు అపవాది. దూరిన తర్వాత వాళ్ళకి ఏ నియమము లేదు కాబట్టి, ఏ నీతి లేదు కాబట్టి, వాళ్ళ ప్రవర్తనతో దేవుని కుమారులను ఆకర్షించుకున్నారు. సో ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ అంటే దేవుని కుమారులు నరుల కుమార్ చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకుండ్రి. అంటే దేవుని యందు విశ్వసించిన వారు కుమార్తెలు లేరా? ఇందాకే అన్నాడుగా పైన, మెతుషెల కుమారులు కుమార్తెలను కనెను, లెమెకు కుమారులు కుమార్తెలను కనెను. సో ఇప్పుడు ప్రార్థన చేయవాడు ఒకడు వచ్చాడు. అతని వల్ల ప్రార్థన చేయవారు అందరూ ఆ సమయం నుంచి పుట్టుకొచ్చారు, ఏనో సమయం నుంచి. మరి వాళ్ళందరూ కూడా దేవుని కుమారులు, వాళ్ళకు పుట్టిన వాళ్ళందరూ దేవుని కుమార్తెలు. వాళ్ళని ఎందుకు చూడట్లేదు వీళ్ళు? మనం క్రైస్తవులు ఇప్పుడే మన పిల్లలకి పెళ్లి చేయాలనుకున్నాం అనుకోండి, ఏ సంబంధం చూస్తారు మీరు? క్రైస్తవులనే చూస్తారా?
లేదంటే ఈ ఎదురింటి అమ్మాయో, పక్కింటి అమ్మాయో, లేదంటే మీ బంధువుల ఇంట్లో, ఊళ్ళో ఆ ఎదురింటి అమ్మాయి అన్యురాలైతే ఆమె అందంగా ఉందంటే ఆమెకు చేస్తారా? లేదా మీరు అంటే మీ కుమారుడిని అటువంటి వాళ్ళకి ఇస్తారా? ఏం ఆలోచన చేస్తారు సాధారణంగా? అన్యులతో మనకెందుకు? ఆళ్ళ విధానాలు వేరు, వాళ్ళ విశ్వాసం వేరు అని మన సర్వ ప్రయత్నం ఎక్కడుంటదంటే, మన కుమారులకి క్రైస్తవ కుమార్తెల్ని తెచ్చిపెట్టుకోవడానికి మనం ప్రాధాన్యత ఇస్తాం. దాని వైపే మనం ప్రయత్నం చేస్తాం. మరి కొన్ని సార్లు క్రైస్తవుల కుమారులు అంటే సేవకుల కుమారులు అవనివ్వండి, నాయకుల కుమారులు అవనివ్వండి, ఎందుకు అన్యుల్ని చేసేసుకుంటారు పెళ్లి? మనకు చెప్పరు. తల్లిదండ్రులు చెప్పరు ఆళ్ళు. ప్రేమిస్తున్నట్టు చెప్పరు. ఇంకా లాస్ట్ మినిట్‌కి వచ్చేసాక చెప్తారు. మనం కాదంటాం. ఆడు బయటికెళ్ళిపోయి చేసేసుకుంటాడు. ఎందుకు జరుగుద్ది అలా? అపవాది ఎంత యుక్తిగా వాడు పని చేస్తున్నాడో, అటు దేవుని ఈ పిల్లలు గుర్తించే అంతటి అనుభవం వాళ్ళకి లేదు. తెలుసుకునే అంతటి దృష్టి తల్లిదండ్రులకు ఉండదు. అది రహస్యంగా ఉన్నంత వరకు మనకు తెలీదు. అన్లెస్ మనం గొప్ప ప్రార్థనాపరులం అయితే దేవుడు దాన్ని బట్టబయలు చేస్తాడు. అది వేరే సంగతి. కానీ ఇక్కడ దేవుని కుమారులు ఏం చేశారంటే, నరుల కుమార్తెలు కంటికి దేవుని కుమార్తెల కన్నా బాగా కనబడ్డారు. దీంట్లోనే మనకు శోధం ఉందని అర్థమైపోతుంది. ఇలాంటివి యూత్ క్లాసులకి చెప్పాలి. యవనస్తులు ఉంటారు చూసారా? ఈ యవనస్తులకి చెప్పాలి. ఎందుకంటే ఇంత పిక్టోరియల్ గా అంటే ఏంటంటే ఒక బొమ్మ గీసినట్టుగా ఒక సంగతిని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పడం అంటే మన సొంత భాషలో సొంత విధానాల్లో మనం చెప్పలేం. క్రైస్తవ పిల్లలు అంటే ఇక్కడ పురుషుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మగ పిల్లల గురించి. క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న మగ పిల్లలకి తెలియాలి. ఖచ్చితంగా మనుష్య కుమార్తెలు అందంగా ఉంటారు. క్రైస్తవ కుటుంబాల్లో పుట్టిన కుమార్తెల కన్నా కూడా వాళ్ళు అందంగా ఆకర్షణీయంగా కనబడతారు. అందులో అనుమానం లేదు. ఎందుకు లేదంటే వాళ్ళు దేంట్లోనూ పద్ధతి పాటించవలసిన అవసరం వాళ్ళకు ఉండదు. ఏ విషయంలో తిండి విషయంలో ఉండండి, బట్టల విషయంలో ఉండండి, మాట విషయంలో అవనివ్వండి, వాళ్ళు ఇంటి నుంచి బయటికి వెళ్ళి బయట నుంచి ఇంటికి వస్తున్న విషయంలో అవనివ్వండి, వాళ్ళకంటూ ఇది అనే పద్ధతి ఉండదు. వాళ్ళు ఏది చేసినా కూడా సాగుద్ది. మనకు అలా కుదరదు. మన దేవుడు ఎదుటి సాగదు ఏది కూడా. ఏది పడితే అది సాగదు. సో ఈ నరులు కుమార్తెలు ఎప్పుడు ఆకర్షణీయంగానే ఉంటాయి. మరి దేవుని కుమార్తెలు ఎందుకు వీళ్ళకి తక్కువగా కనబడ్డారంటే దేవుని పద్ధతిగా ఉంటున్నాయి. వాళ్ళ మాట పద్ధతి ఒకటి ఉంటది. వస్త్రధారణలో ఒక పద్ధతి ఉంటది. అసభ్యకరంగా ఉండదు. ప్రవర్తనలో పద్ధతి ఉంటది. వాళ్ళ ఇంట్లో బయటికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తున్నారంటే దానికి ఒక పద్ధతి ఉంటది. అంటే దేవునికి భయపడుచున్న పద్ధతి. ఇవన్నీ ఉంటాయి. సో జనరల్ గానే వాళ్ళని చూడగానే ఆకర్షితులు అవడం అనేది పోల్చుకుంటే నరుల కుమార్తెలతో దేవుని కుమార్తెలతో చూడకుండా కంటితో పోల్చుకుంటే కంటితో చూస్తున్నప్పుడు నరుల కుమార్తెలు ఖచ్చితంగా ఆకర్షణీయంగా కనబడతారు. ఇప్పుడు దేవుని కుమారుల్లో మార్పు తీసుకురావడానికి అపవాది ఏం చేశాడంటే నరుల కుమార్తెల్లో వేషాన్ని తీసుకొచ్చాడు. నరుల కుమార్తెలు వాళ్ళు ఎప్పుడూ చూడనంత అందంగా ఉండేటట్లుగా వాళ్ళ కంటికి చూపించి ఆ ఆకర్షించే క్రమంలో వీళ్ళ మనసును మార్చేశాడు. అలా మార్చడం వల్ల ఏమైంది అంటే దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి చక్కని వారేంటి అసలు నిజంగా ఒక క్రైస్తవుడు ఒక అన్య స్త్రీని చూసి చక్కని స్త్రీ అని అనుకుంటాడంటే వాడు ఏ స్థితిలో ఉన్నాడో చూడండి. దౌర్భాగ్యం, దురదృష్టము, లేకపోతే మన చేతగానితనం ఏదైనా అనుకోండి, మన ఇంట్లో ఉన్న మగపిల్లలు అన్య స్త్రీలను చూసి వాళ్ళు అందంగా ఉన్నారు అనుకుంటున్నారంటే మన పని అయిపోయినట్టే. మనం ఏం చేయలేము. దాని నుండి ఇంక మనల్ని కాపాడే నాథుడు దేవుడు అయి ఉండాలి. ఆయన కూడా ఏమి ఇంక పరిస్థితి చేదాటిపోయింది అనుకోండి, ఆయన కూడా ఊరుకుంటాడు. సో అలా కనబడకూడదు. వాస్తవంగా అలా కనబడకూడదు. ఒకవేళ కనబడినా వెంటనే మనలో ఉన్న సైరన్స్ అన్ని మోగేయాలి. అంటే మన పిల్లల్లో ఉన్న సైరన్స్ అన్ని మోగేయాలి. బాబోయ్ అమ్మ నాన్న తెలిసిందంటే ఊరుకోరు. అదేనా మోగాలి. అని మనం చర్చికి వెళ్తాం కదా, వాళ్ళు వెళ్ళరు కదా, అదేనా మోగాలి. మనం క్రైస్తవులం కదా, వాళ్ళు కాదు కదా, అదేనా మోగాలి. నాన్న తీస్తే తాట తీస్తాడు, అదేనా మోగాలి. ఇంట్లో తాట తీసే తండ్రులు లేరు. ఎంతసేపు బుజ్జగించే తండ్రులు ఉన్నారు. పైపించి పిల్లల్ని కొట్టకుండా మనకు చెప్తారు. అలా చెప్పినోడు కొట్టాలి ముందు. పిల్లల్ని మీరు కొట్టకూడదు, వాళ్ళని బాగా బుద్ధి చెప్పకూడదు, వాళ్ళకి బెత్తం అయిపోదు. వాక్యమే చెప్తుంది. బెత్తం పక్కన పెడితే పడైపోతాడని చెప్పాడు సొలొమోను. ఊరికనే చెప్పాడా? అసలు పిల్లల్ని మీరు ఇలా చేయకూడదు, అలా బోల్డు చెప్తారు. చెప్తే అది కాదు. ఎందుకు బెత్తం పక్కన పెట్టొద్దు అన్నాడంటే సొలొమోను భయం. ఎక్కడ కొడుకు దేవుణ్ణి తెలుసుకోకుండా తప్పిపోతాడా, ఎక్కడ కూతురు తప్పిపోద్దన్న భయం. విశ్వాసం నుంచి పుట్టుకొచ్చే భయం అది. ఎందుకంటే చివరికి ఎక్కడికి చేరాలి మనం అంతా అంటే మీరైనా నేనైనా మీ కుటుంబం నా కుటుంబమైనా పరలోకం చేరాలి. మన పేగులు తెంచుకుని పుట్టిన వాళ్ళు ఇక్కడ మాత్రమే మనతో ఉండి పరలోకం లేకపోతే మనం ఏం సాధించినట్టు, వాళ్ళు ఏం సాధించినట్టు. కనుక ఈ దేవుని కుమారుల్లో
ఈ ఆశను పుట్టించే విధానాన్ని అపవాది అటువైపు నుంచి తీసుకొచ్చాడు. దేవుడు కుమార్తెల నుంచి తీసుకురాలేకపోయాడు. చూసారా? దేవుని కుమార్తెల నుంచి ఎందుకు ఇదే ఆకర్షణీయత తీసుకురాలేదు సాతాను? దేవుని కుమార్తెగా జీవించే పరిస్థితులు అక్కడ అట్లీస్ట్ కొంతమందికైనా ఉన్నాయి. వీళ్ళు ఏం చేశారు? తమకు మనసుకు నచ్చిన స్త్రీలు వివాహం చేసుకుని దేవుని బాధ పెట్టారు. వాడి దేవుని కుమార్తెలను చూసి టచ్ చేయలేకపోయాడు. దేవుని కుమార్తెను టచ్ చేయలేకపోయాడు అనేటప్పటికి, అంటే ఇప్పుడు తల్లిదండ్రులు చెడ్డోళ్ళు అనుకోండి, అంటే దేవుని నమ్ముకున్న వారుగా ఉండి క్రైస్తవులుగా ఈ రోజుల్లో ఉండి లేదా ఆ రోజుల్లో ఉండి వాళ్ళ తల్లిదండ్రులు పెద్దగా దేవుని నీతిని పాటించట్లేదు అనుకోండి, అప్పుడు వాళ్ళ కుమార్తెలను కూడా తీసుకెళ్లి నరుల కుమారులకి ఇచ్చేస్తారు. ఏమి వెనకాడరాడు. ఎందుకంటే మంచి ఉద్యోగం ఉందనుకుంటాడు, లేకపోతే మన కులం అనుకుంటాడు, లేదా అమెరికాలో లండన్ లో స్థిరపడ్డాడు, ఏదో అనుకుంటాడు. దేవుని నీతి ఉన్నవాడే దేవుని కుమారుడు. అంటే క్రైస్తవుడు అని ఒక ట్యాగ్ వేసుకున్నంత మాత్రాన్ని వాడేమి దేవుని కుమారుడు కాదు. సో ఇక్కడ ఈ దేవుని కుమారులు అందరూ ఏం చేశారంటే, ఈ అన్య స్త్రీలను మనసుకు నచ్చినవాడు, వాళ్ళకి చక్కగా ఉందని వాళ్ళకి అనిపించి, అందంగా ఉందని అనిపించి వివాహం చేసుకున్నారు. మరి అప్పుడు వివాహానికి ఎటువంటి రూల్స్ లేవుగా. నువ్వు ఇలాగా విశ్వాసం ఉన్నవాడినే చేసుకోవాలి. ఇప్పుడు ఇటు ధర్మశాస్త్రానికి వచ్చేటప్పటికి ఇశ్రాయేలీలు ఎవడు బయట ఉండి చేసుకోకూడదు. అన్యులు చేసుకున్నాడా దేవుడు ఊరుకునేవాడు కాదు. ధర్మశాస్త్రం కూడా రాసేసాడు. ఒకవేళ అన్యులు వాళ్ళు సున్నతి చేత యూదులుగా మారితే వాళ్ళు చేసుకోమన్నాడు. అంతేగాని అన్యుల్లో కలిసిపోతాడు వెళ్ళి. ఈ రోజు క్రైస్తవ్యంలో పద్ధతి కూడా అదే. క్రైస్తవులనే చేసుకోవాలి. ఎక్కడో ఒక రూతు లాంటిదో, ఒక ఎస్తేరు లాంటిదో ఉంటారు. ఏంటి ఈ భక్తికి ఆకర్షణీయం అయిపోయి లోబడిపోయేవాడు అన్యుల్లో అయినప్పటికీ కూడా. అలాంటి రేర్ కేసెస్ ఎక్కడైనా ఉంటాయి, ఒకటి రెండు, అవి ఓకే. ఎందుకంటే ఆ దేవుని యొక్క చిత్తంలో పోతుంటాయి కాబట్టి. రూతు దేవుని చిత్తంలో పోయింది. ఆమె రూతు కానీ, రూతు యొక్క తోటికోళ్ళ కానీ దేవుని చిత్తంలో పోయారు. కాబట్టి వాళ్ళు నయోమికి ఎప్పుడు నమ్మకంగానే ఉన్నారు. నయోమి యూదురాలు. ఆ ధర్మశాస్త్ర విధానానికి నమ్మకంగా కట్టుబడి ఉన్నారు. ఇంట్లో వాళ్ళు విగ్రహారాధన చేసింది లేదు, ఏమి లేదు. వాళ్ళ దేవుల్ని తెచ్చిపెట్టుకోలేదు అని. సో ఇక్కడ వీళ్ళు చేసేసినప్పుడు ఈ పని, ఇప్పుడు ఈ దేవుని కుమారులు, దేవుడి దీని అంతటిని చూశాడు. ఇప్పుడు దేవునికి పరిశుద్ధమైన జనులే లేకపోతే ఏం చేయాలి? ప్రభు మాట అంటాడు, మనుష్య కుమారుడు తిరిగి వచ్చినప్పుడు భూమిపై విశ్వాసము కనుగొందునా అన్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడంటే, అందుకే అన్నాడు, నోవాహు కాలంలో ఎలాగైతే ప్రజలు ప్రవర్తించారో అలాంటి కాలం వచ్చాడు మనుష్య కుమారుడు వచ్చేస్తాడు అన్నాడు. అంటే ఇది రిపీట్ అవుతుంది మళ్ళీ. అది ఏ దశలో ఏ కాలంలో రిపీట్ అవుతుందో మనకు తెలియదు, రిపీట్ అవుతుంది. ఆ టైంలో భూమి మీద విశ్వాసం ఉంటుంది. ఎందుకంటే ఈ దేవుని కుమారులందరూ ఎక్కడ ఉన్నారు? నరుల కుమార్తెల చేతుల్లో ఉన్నారు. ఎక్కడ ఎలాగ ఉన్నారో ఇక్కడ 6వ అధ్యాయంలో రేపొద్దు ఎప్పుడోకప్పుడు అలాగే ఉంటుంది. ఇప్పటికీ కొంతమంది పోతున్నారట, వెళ్ళిపోవడం, గుళ్ళల్లో పెళ్లి చేసేసుకోవడం సైలెంట్ గా. ఈ తండ్రులు ఎంత గొప్పవాళ్ళు అంటే, మళ్ళీ సేవకులు ఉంటారు ఇందులో కొంతమంది, మళ్ళీ సైలెంట్ గా తీసుకొచ్చేసి క్రైస్తవ వివాహం చేశాడు. పరిశుద్ధ వివాహం అనే విషయంలో ఘనమైందని. దాని అంత శాపం కూడా ఉండదు. అటువంటి పరిస్థితి చూస్తే ఏం చేస్తాడు దేవుడు? ఇక్కడ ఏం ఆలోచన చేశాడు అదే చేస్తాడు. అక్కడ యెహోవా ఏం చేశాడట, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. ఇక్కడ ఆపుకున్న టైం అయింది, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన మాట. రేపు మళ్ళీ సోమవారం చూసుకుందాం. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధులకు తండ్రి, కృపగల దేవ, మీ స్తుతులు స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి నాయన, మేము ఊహించిన దానికన్నా అధికముగా మా ఎడల కనికరమును కృపను చూపించి మీ బిడ్డలుగా మమ్మల్ని పిలుచుకున్నందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. దానికి నమ్మకంగా మేము కట్టుబడి ఉన్నట్లు సహాయం చేయండి. కావలసిన జ్ఞానమును, వాక్యమందు నడిపింపును, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ దయచేసి మమ్మల్ని బలపరచమని కృపలో, మరి ఈ రాబోయే దినములో 2-3 దినాల్లో కూడా మమ్మల్ని బలంగా నడిపించి, నిశ్చితమైతే మళ్ళీ సోమవారం మేము కలుసుకునేందుకు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.